హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మేము అరకు వెళ్ళే రూట్లో ఉందండి. వైజాగ్లో అరకు వెళ్ళే రూట్లో కాశీపట్నం అనే ఊరు ఉంది. చూడండి, కాశీపట్నంకి నుంచి వైకుంఠగిరి గుడికి వెళ్ళొచ్చు. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఉమా లింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది మర్రిచెట్టు తోటలో. కానీ మేము వెళ్ళలేదండి, టైం అయిపోయిందని వస్తాం ఇంటికి. చూడండి ఎంత బాగుంది కొండలు. బాగా డ్రైవింగ్ అది వచ్చే వాళ్ళు వెళ్ళాలండి. చాలా ఎత్తైన ప్రదేశం అండి అది. వ్యూ చూడండి ఎలా కనబడుతుందో. చాలా హైట్గా ఉన్న ప్లేస్ అండి. ఇండియాలో ఎత్తైన గుడి అండి ఇది. ఈ దేవాలయం వైకుంఠగిరిలో ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి, అనంత వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. చూడండి ఎలా ఉందో వ్యూ. ఎక్కువ మలుపులు ఉన్నాయండి, ఎత్తు ప్లేసు. చాలా బాగుందండి. ఏమైనా పట్టుకొని వెళ్ళిపోవాలి, ఫుడ్ ఏమైనా ఫుడ్ వాటర్ అవన్నీ పట్టుకొని వెళ్ళాలండి ఇది చూడడానికి. కార్లకి టోల్ గేట్లు ఉన్నాయండి, కార్లకి బైక్లకి వాటికి. చూడండి వ్యూ ఎలా కనబడుతుందో. ఫొటోస్ అవి తీసుకోవడం చాలా బాగుంటుందండి. వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇంకా ఉమా లింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి మర్రిచెట్టు తోటలో. మేము వెళ్ళలేదు. ప్రస్తుతానికి మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. చూడండి జనాలు ఎలా ఉన్నారో. చాలా బాగుందండి. చాలా ఎత్తైన ప్లేస్ అండి ఇది. జాగ్రత్తగా వెళ్ళాలండి. లోయల్లా ఉంది, లోతులు. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి. చూడండి ఎలా కనిపిస్తుందో. మంచు రెండైనా కూడా మంచు ఉంది ఇక్కడ ఎక్కువ. ఉదయాన్నే వెళ్తే ఏం కనిపించదు. చాలామంది ఉన్నారు. చాలా ఎక్కువ కార్లు వెళ్ళాయండి. కొండ పైకి అంత పైకి బాగానే ఎక్కించారు అందరూ. చూడండి, నచ్చితే లైక్ చేయండి. వీలైతే వెళ్ళండి, వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోండి. చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. ఫుడ్ పట్టుకొని వెళ్ళిపోవాలండి. ఫుడ్ వాటర్ అవన్నీ పట్టుకొని వెళ్ళాలి. మరి వెళ్తే అన్నీ చూసుకొని రావచ్చు ఉదయం వెళ్తే. మాకైతే బాగా నచ్చిందండి. మీరు వెళ్ళండి అందరూ. చాలా బాగుంది ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
పైన ఎట్టుంటారు పైన కిందకు వచ్చింది.